ఇప్పుడు మన ముందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు అయితే ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే గతంలో ఈ అమరావతిని రాజధాని చేస్తారు అన్న విషయంలో అంటే వైసీపీలో ఉంటూ కూడా 3 రాజధానులు అనేసరికి మేడం ఎంతగా ఫైట్ చేశారో అలాగే దాని నుంచి కేవలం రాజధాని గురించే ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేసి టీడీపీలో నిలవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మేడం మన ముందు ఉన్నారు. అమరావతి రాజధాని డిక్లరేషన్ గురించి అలాగే ఇప్పుడు జగన్ అంటున్న మావిగన్ అంటే 3 రాజధానులు దీని గురించి అసలు మేడం అభిప్రాయం ఎలా ఉంది అనేది ఒకసారి మేడం మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మీరు కేవలం అంటే రాజధాని గురించే 3 రాజధానులు 3 ముక్కలాటగా కాకూడదు అని చెప్పేసి ప్రజలకి మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు అమరావతి డిక్లేర్ అయ్యింది. కానీ జగన్ ఇప్పుడు మావిగన్ అంటూ 3 రాజధానులు అంటూ మళ్ళీ అదే పాట మొదలుపెట్టారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అందరికీ తెలుసు, నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి 2019 నుంచి 24 వరకు అమరావతి ఏరియాకి ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, అన్న ఇక్కడ రాజధాని ఉంటుంది కదా, ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. నేను ఎప్పుడు క్యాంపెయిన్కి వెళ్ళినా కానీ నన్ను పక్కకు పిలిచి రాజధాని ఇదే కదా, రాజధాని ఇదే కదా, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియలేదు. అడిగితే ఎప్పుడు చెప్పినా వీళ్ళు ఇంత అడుగుతారు, రాజధాని ఇదే కదా, ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను కదా అని చెప్పారు. సో అదే మాట మనం ప్రజలకు చెప్పాం. మనం ఎలక్షన్ ముందు ఒకలాగా చెప్పాం, ఎలక్షన్ అయిన తర్వాత తూచ్ ఇది రాజధాని కాదు, 3 రాజధానులు ఉంటాయి, 3 రాజధానులు కూడా ఇది ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటలే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే వైజాగ్, దెన్ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాడు. చెప్పిన వెంటనే అక్కడ రాజధాని రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళు భూములు స్వతహాగా ఇచ్చారు. వాళ్ళు ఏదో రూపాయి కూడా ఆశించలేదు. వాళ్ళు ఇచ్చిన భూముల్లో అది 2014 నుంచి 2019 వరకున్న ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడంతా రోడ్లు వేసేసారు, తర్వాత వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేసేసారు, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వేసి తర్వాత డ్రైన్స్ పెట్టి ఇప్పుడు ఎవరు భూమి వాళ్ళు తీసుకోమంటే అక్కడ తీసుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ భూములన్నీ కూడా చాలా చెదురుగా అయిపోయినాయి. ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియదు. ఎందుకంటే సపోజ్ దొండపాడు ఉన్న వాళ్ళకి నెక్కల్లో ప్లాట్ వచ్చింది, నెక్కల్లో ఉన్న వాళ్ళకి మందడంలో వచ్చింది. కనుక సిఆర్డీ అనేది కోర్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ రింగ్ రోడ్తో ఉంది. అంటే ఒక ప్రాంతంలో కాదు క్యాపిటల్, ఇది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో మనకి ఇప్పుడు ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ కోర్ క్యాపిటల్ అనేది మందడం, వెలగపూడి, ఇందులో సచివాలయం ఉన్నాయి, సెక్రటేరియట్ ఉన్నాయి, హైకోర్టు ఉంది. కానీ ఈ క్యాపిటల్ అనేది 5 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉంది. ఇది క్యాపిటల్ కనుక డెవలప్ అయిపోతే ఎస్సీలు చాలామంది కూడా వాళ్ళకి విద్య, ఉపాధి హామీలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. అంటే అక్కడ క్యాపిటల్ కనుక నిర్మిస్తే ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేది. అంతేకాకుండా ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తున్నారు. సో వాళ్ళకి కౌలు ఇస్తున్నారు, నెలకి సంవత్సరానికి 50,000. అది మెట్ట నుంచి తర్వాత మాగాణి వరకు దాంట్లో డిఫరెన్స్ ఉంది, అంటే 30,000, 50,000 అలాగా. అయితే ఏంటంటే ఎప్పుడైతే ఇది క్యాపిటల్ లేదు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి భూములు లేవు, ఉపాధి లేదు. వాళ్ళందరూ కూడా తుళ్ళూరు మండలంలో 19 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ధర్నాలు స్టార్ట్ చేశారు. ఈ విషయం మేము చెప్పడం కూడా జరిగింది. సరే వీళ్ళకి క్యాపిటల్ లేదు, వీళ్ళకి ఏదైనా పరిశ్రమలు కట్టండి, ఇంటర్నల్ రోడ్స్ వేయండి, వీళ్ళకి ఉద్యోగాలు కల్పించిందంటే వాళ్ళకి పట్టించుకున్న నాదుడే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తుళ్ళూరు ప్రాంతం నడిచినప్పుడు అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత పసుపు నీళ్ళు పెట్టి చల్లారు. అంటే ఎవరైతే చనిపోతారో పసుపు నీళ్ళతో మనం ఇల్లు క్లీన్ చేస్తాం. సో అది ఆయన మైండ్లో పెట్టుకొని వీళ్ళకి అమరావతి ఉండకూడదు, అమరావతి అనేది ఒక శ్మశానం, అమరావతిలో తవ్వితే 30 అడుగులు తవ్వితే నీళ్ళు వస్తాయి, కనుక ఇక్కడ కట్టడానికి పనికిరాదు, ఇక్కడ చాలా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది అనేది ఒక ప్రోపగాండా. ఇది అమరావతి కాదు కమరావతి అని రకరకాలుగా. అంటే ఏంటంటే అప్పుడేమో 3 రాజధానులని 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇప్పుడు అమరావతి కనుక మనకు డెవలప్ చేస్తే మీరు చూస్తుండే ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతమైన హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి అది కూడా 2,000 కోట్లతోనే నిర్మిస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. సో ఆ ఒక హైటెక్ సిటీ వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు లింగంపల్లి దగ్గర నుంచి లింగంపల్లి అసలు క్యాపిటల్ అనేది చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. పటాన్ చెరువు అంటే ఏంటంటే అందరూ కూడా బెనిఫిట్ అయ్యారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఎక్కడైనా వేరే స్టేట్స్ నుంచి కూడా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇదివరకు మనకి ఐటీ జాబ్లు కానీ బెంగళూరు వెళ్ళేవాళ్ళు, అలా కాకుండా ఇప్పుడు హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే ఇలాంటి విజనరీ ఒక 2,000 crores-తోనే అంత కడితే మరి ఇక్కడ అమరావతి కనుక క్యాపిటల్ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? అంటే ఇక్కడ క్యాపిటల్ కట్టడానికి కూడా మనమేమి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోక్కర్లేదు. ఇప్పుడు బ్యాంక్ లోన్స్ తీసుకున్నా కానీ దానికి కేంద్రం గ్యారంటీ ఉంటుంది,
అంతేకాకుండా మనకి క్యాపిటల్ డెవలప్ అయిపోయినా 5,000 ఎకరాలు మిగులుతుంది. అది అమ్మితే వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనమాట. ఇది ఎవరు ఒక పైసా ఇవ్వక్కర్లేదు. దీన్ని విక్రేకించి అప్పుడేమో 3 రాజధానులు అనేసి 3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి కొత్తగా ఇప్పుడు మావిగన్ అనుకుంటూ, అంటే ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఎప్పుడైతే రాజ్యసభలోను లోక్సభలోను మనకి గెజిట్ వచ్చిందో బిల్లు పాస్ అయ్యి, ఆ పాస్ అయిన వెంటనే వైసీపీ వాళ్ళకి ఒక్కసారి ఒళ్ళు జల్తరించింది. అంటే ఇక్కడ క్యాపిటల్ వస్తే మన పరిస్థితి ఏంటి? రిషికొండలో ఉంది, వైజాగ్లో మనము అంతా కబ్జా చేసేసాం ల్యాండ్స్. ఇప్పుడు మరి అమరావతి కనుక క్యాపిటల్ అయితే మన పరిస్థితి ఏంటి? అందుకని కొత్తగా మావిగన్ అని తీసుకొచ్చారు. కానీ మావిగన్ అనేది అసలు మీరు గమనిస్తే అది మామిడి చెట్టుకు పుట్టే ఒక చెద లాంటిది. సో ఆయన చెప్తుంది ఏంటి? మచిలీపట్నం అండ్ విజయవాడ, గుంటూరు. ఆల్రెడీ క్యాపిటల్ ఎక్కడుందమ్మా? గుంటూరే కదా. సో ఈ విజయవాడ ఎంత దూరం ఉంది క్యాపిటల్కి? జస్ట్ ఒక 15 కిలోమీటర్స్. మచిలీపట్నం ఎంత అంటే ఓన్లీ 70 to 80 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న క్యాపిటల్ని కొత్తగా ఆయన ఒక పేరు తీసుకొచ్చి, అంటే ఏంటంటే ఇప్పుడు జనాలందరూ కూడా ఇక్కడికి రాకూడదు, వస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ డెవలప్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు అనుకున్న కళలు అవుతాయి. కనుక ఈరోజు అలా కాకుండా దీని మీద విష ప్రచారం చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా స్లో పాయిజన్ ఇస్తుంటాడు. ఎవరైనా, నేను ముందే చెప్పాను ఒకసారి ఇంటర్వ్యూలో, ఎప్పుడైతే నేను తెలుగుదేశంకి వచ్చినప్పుడు నా మీద విపరీతంగా ట్రోల్ చేసి నా మీద, నా బిడ్డల మీద నన్ను ఎంత, అసలు నేను డాక్టర్ని, నేను గైనకాలజీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ని. సో నన్ను ఏ విధంగా ఒక గర్ల్ లాగా చిత్రీకరించి ఎంత అంటే జనాలకి ఏ విధంగా సృష్టిస్తారంటే, వీళ్ళు ఒక నార్మల్ కుక్కని కనుక మనం చంపామనుకోండి, అయ్యో పాపం కుక్కని చంపారంటారు. అలా కాకుండా పిచ్చి కుక్క అని ముద్రేస్తారు. అంటే వీళ్ళు అట్లా స్లో పాయిజన్ ఇండ్యూస్ చేస్తారు. ఇప్పుడు క్యాపిటల్ ఇది ఇట్లా ఉంది, క్యాపిటల్ పనికి రాదు, దీనివల్ల 2 లక్షల కోట్లు నష్టం అవుతుంది, అలా రకరకాలుగా చెప్తే ప్రజల్లో ఒకటి అంటే బీభత్సం సృష్టించడం, విధ్వంసం సృష్టించడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గెలిచాడో, గెలిచిన దగ్గర నుంచి ప్రజావేదికని పగలగొట్టాడు. సో ఆయన రివర్స్ టెండరింగ్ అన్నాడు. ప్రజలకి ఆ నిత్యావసర సరుకులు పెరిగినాయి. ప్రతి వాడు కూడా చిన్న అంటే సామాన్య మనోడు నడ్డి విరిచాడు మద్యంలో కల్తీ. సో దానివల్ల 30 లక్షల మంది ఆల్మోస్ట్ హాస్పిటల్ పాలై 30,000 మంది చనిపోవడం కూడా జరిగి మహిళల పుస్తకం తెంచారు. ఇలాంటి స్కామ్స్ చేసిన వ్యక్తి సడన్గా ఇది ఒక ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 years ఉన్నాడు కదా, ఏం కట్టాడు? క్యాపిటల్ ఏమైనా కట్టాడా? ఎక్కడైనా కట్టాడా? 3 రాజధానులు ఒక ఇటుకనే వేసాడా? ఒక తట్టె బొచ్చ ఒక సిమెంట్ అని వేసారా? ఏమీ వేయకుండా కొత్తగా ఈరోజు మావిగా ఇప్పుడు కట్టాలి అంటే అధికారం ఉన్నప్పుడు ఒక సీఎంఓలో అంటే ప్యాలెస్లో కూర్చుంటాడు, అధికారం పోయిన తర్వాత బయటకు వస్తాడు. సో ఆయన పద్ధతి మీరు గమనించాలి. అంటే ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా ఒక కల్లోలం సృష్టించడం. ఎందుకంటే వీళ్ళందరూ నాకు ఓట్లే లేదు కనుక మిమ్మల్ని వదలని బొమ్మాలి అన్న టైప్లో వాళ్ళు వెనుకబడి వాళ్ళ మీరు ఎవరు సంతోషంగా ఉండకూడదు, ఎవరు మీరు ఆనందాలు మీ యొక్క బాణాసంచా అండి లైక్ కేక్స్ అండి మీరు సెలబ్రేషన్ చేయకూడదు. మళ్ళీ మీకు ఒక అంటే ఈ క్యాపిటల్ మారుతుంది అని మళ్ళీ ఒకటి టాక్ తీసుకొచ్చి ప్రజల్లో విధ్వంసం సృష్టించడం తప్పితే ఆయన చేసేది ఏమీ లేదు. మేడం, ఇప్పుడు మీరే అన్నారు స్లో పాయిజన్ లెక్క జనాల్ని ఇలాగా చేస్తున్నారు అని. సో దీని ఇంపాక్ట్ ప్రజల మీద పడే అవకాశం ఉందంటారా? వాళ్ళ మైండ్ మారే అవకాశం ఉందంటారా? ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఆయనకి 2024లోనే దిమ్మ తిరిగి బొమ్మ చూపించారు. ఆయనకి మాడు బొమ్మ ఏమంటారు బొప్పి కట్టిపోయింది కనుక ఈరోజు 11 సీట్లతో వాళ్ళని పక్కన పెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరి ఈరోజు కొత్తగా మావిగానంటే ఆ 11 కాస్త 1 అవుతుందా 0 అవుతుందో తెలియదు. కనుక ఈరోజు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకి మన చేతనంత సహాయం. సపోజ్ మీరు తెలంగాణ చూడండి, ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు వాళ్ళు పని చేసుకుంటారు, లేక అధికారంలో పని చేయించాలి, నువ్వు సహకరించాలి. అంటే నువ్వు విజయవాడ ఇప్పుడు క్యాపిటల్ ఇక్కడ ఉండాలి అని నువ్వు అసెంబ్లీలో చెప్పి ఇప్పుడేమో ఈ క్యాపిటల్ ఇది కాదు మావిగాని అనుకుంటూ అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారా? సో కనుక ప్రజలకి చాలా క్లియర్గా తెలుసు, ఎవరు కూడా ఇవిడితో ఉప్పలకు ఎవరు కూడా ఊడలు తెగవు. సో వాళ్ళు అనుకునేవన్నీ కళ్ళలే. కనుక ఈరోజు ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. 164 సీట్లు ఎమ్మెల్యే అంటే ఇట్ ఇస్ గ్రేట్ మ్యాండేట్. అంటే ఈరోజు మీరు గమనిస్తే ప్రజలు ఎంత క్లియర్ విజన్తో ఉండి ఎన్డీఏ కూటమికి ఓటేశారో అంతే మాదిరిగా ఇప్పుడు సూపర్ 6తో శరవేగంగా వెళ్తున్నాం, సూపర్ హిట్ చేసాం. ఈరోజు మరి ప్రతి ఒక్క మహనీయుడిని ఏ విధంగా మనం కొలుచుకుంటున్నాం. ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారిది మన జయంతి ఉంది. ఈరోజు మేము అందరికీ ఇక్కడ ఆటో వచ్చింది. పాతకాలం మీద మమ్మల్ని ఎప్పుడు పిలిచిన వాళ్ళు కూడా లేరు. ఒక ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అది సీఎం అంటే ఒక ప్యాలెస్ లాగా ఆయన ఎప్పుడైనా బయటకు వస్తే పరదాలు కట్టడం, లేకపోతే టైట్ సెక్యూరిటీ పెట్టడం, తర్వాత ఆయన ఏ విధంగా గులకరాయి కేసు వేయించుకున్నాడు, కోడికత్తి సీను ఏంటి, తర్వాత బాబాయ్ హత్య ఏంటి, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం,
ప్రజల మీద ఎస్సీస్ మీద ఏ విధంగా ఆయన హత్య కేసులు చేయించాడో, లేకపోతే వాళ్ళ సుబ్రహ్మణ్యం ఎలా చంపి డోర్ డెలివరీ చేశాడో వాడు ఎమ్మెల్సీ. సో ఈరోజు మనం గమనిస్తే టాపిక్ కొంచెం డైవర్ట్ అవుతుంది కనుక ఆయన ఎవరికి ఏ వర్గాన్ని కూడా న్యాయం చేసింది లేదు కనుక ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీస్ సంతోషంగా ఉన్నారంటే అది తెలుగుదేశం అండతో కూడా ఉన్నారు కనుక మేము ఈ పార్టీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.